హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుందండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈరోజు ముందుగా మన ఛానల్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి ఆఫ్రికా అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును సెప్టెంబర్లో ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆఫ్రికా అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును సెప్టెంబర్లో ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? అంటే ఇథియోపియా దేశం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 జూలైలో భారత్ నుంచి చైనాకు చెందినటువంటి కొన్ని వందల మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఏ కంపెనీ వెనక్కి పంపించింది? 2025 జూలైలో భారత్ నుంచి చైనాకు చెందినటువంటి కొన్ని వందల మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఏ కంపెనీ వెనక్కి పంపించడం జరిగింది? అంటే ఫాక్స్కాన్ కంపెనీ అయితే వెనక్కి పంపించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో రక్షణ రంగ ప్రాజెక్టులకు భారీగా మూలధన సేకరణ కోసం అనుమతి ఇచ్చేటటువంటి ప్రాథమిక అధికారం కలిగినటువంటి వ్యవస్థ ఏది? భారత్లో రక్షణ రంగ ప్రాజెక్టులకు భారీగా మూలధన సేకరణ కోసం అనుమతించే ప్రాథమిక అధికారం కలిగినటువంటి వ్యవస్థ ఏది? అంటే రక్షణ సేకరణ మండలి అన్నమాట. సో డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అన్నమాట. సో ఏంటంటే భారత్లో రక్షణ రంగ ప్రాజెక్టులకు భారీగా మూలధన సేకరణ కోసం అనుమతించేటటువంటి ప్రాథమిక అధికారం కలిగిన వ్యవస్థ ఏంటి అంటే రక్షణ సేకరణ మండలి అన్నమాట. డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అన్నమాట. డిఫెన్స్ అండ్ యాక్విజిషన్ కౌన్సిల్ అధికారం కలిగినటువంటి వ్యవస్థ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతల మౌలిక వసతుల నిర్వహణ. ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతల మౌలిక వసతుల నిర్వహణ పరిష్కారాన్ని 2025 మేలో ప్రారంభించినటువంటి భారత ఐటీ సంస్థ ఏది? ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతల మౌలిక వసతుల నిర్వహణ పరిష్కారాన్ని 2025 మేలో ప్రారంభించినటువంటి భారత ఐటీ సంస్థ ఏది అంటే HCL టెక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఒక విదేశీ ప్రభుత్వం జారీ చేసినటువంటి $50 మిలియన్ విలువ కలిగిన ప్రభుత్వ ట్రెజరీ బిల్లును మరొక సంవత్సరం పాటు భారతీయ స్టేట్ బ్యాంక్ పొడిగించడం జరిగింది. అయితే అది ఈ దేశం? ఇటీవల ఒక విదేశీ ప్రభుత్వం జారీ చేసినటువంటి $50 మిలియన్ విలువ కలిగినటువంటి ప్రభుత్వ ట్రెజరీ బిల్లును మరొక సంవత్సరం పాటు భారతీయ స్టేట్ బ్యాంక్ పొడిగించడం జరిగింది. అది ఏ దేశము అంటే మాల్దీవులు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల పాకిస్తాన్ మన దేశం జరిపినటువంటి దాడులలో ఏ దేశానికి చెందిన గాలి నుంచి గాలిలోకి ప్రయాణించే క్షిపణులను ప్రయోగించడం జరిగింది? ఇటీవల పాకిస్తాన్ మన దేశం జరిపినటువంటి దాడులలో ఏ దేశానికి చెందిన గాలి నుంచి గాలిలోకి ప్రయాణించే క్షిపణులను ప్రయోగించడం జరిగింది? అంటే చైనా దేశం అన్నమాట. ఏ దేశానికి సంబంధించిన క్షిపణులను ప్రయోగించడం జరిగిందంటే చైనా దేశానికి చెందినటువంటి క్షిపణులను అయితే ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జస్టిస్ బిఆర్ గవై ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు. సో ఇప్పటి వరకు భారత్లో 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి ఆయనకు ముందు పనిచేసినటువంటి మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
చూడండి, క్వశ్చన్స్ కేర్ఫుల్గా వినండి. జస్టిస్ బిఆర్ గవై ఇటీవల మన భారత ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారంట. సో ఇప్పటి వరకు భారత్లో 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి అనమాట ఈ జస్టిస్ బిఆర్ గవై గారు. అయితే ఈయనకు ముందు పనిచేసినటువంటి మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కేజీ బాలకృష్ణన్. జస్టిస్ బిఆర్ గవైకి ముందు పనిచేసినటువంటి మొదటి న్యాయమూర్తి, దళిత న్యాయమూర్తి ఎవరు అంటే కేజీ బాలకృష్ణన్ అనమాట. సో ఇతను ఏ కాలంలో చేయడం జరిగిందంటే కేజీ బాలకృష్ణన్ గారు 1997 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో అయితే మన భారత ప్రధాన న్యాయమూర్తిగా అయితే పనిచేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టర్కీ గత 40 ఏళ్లుగా సాయుధ పోరాటం జరుపుతున్న ఏ పార్టీ ఇటీవల తమ పోరాటాన్ని ముగించింది? టర్కీ గత 40 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి సాయుధ పోరాటం జరుపుతున్నటువంటి ఏ పార్టీ ఇటీవల తమ పోరాటాన్ని ముగించింది? అయితే పికేకే, కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ అన్నమాట. ఇది ఏ పార్టీ అంటే కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టిబెట్లో 14వ దలైలామా తర్వాత ఆ స్థానంలోకి వచ్చేటటువంటి వ్యక్తిని గుర్తించి సిద్ధం చేయడం కోసం పూర్తి స్థాయి అధికారాలు కలిగిన ట్రస్ట్ ఏది? టిబెట్లో 14వ దలైలామా తర్వాత ఆ స్థానంలోకి వచ్చేటటువంటి వ్యక్తిని గుర్తించి సిద్ధం చేయడం కోసమైతే పూర్తి అధికారాలు కలిగిన ట్రస్ట్ ఏది అంటే గార్డెన్ ఫోర్డ్రాంగ్ అనమాట. సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. చెప్పాను కదండి, ఇది కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.